కానీ తీరా పోయిన తర్వాత రేవంత్ రెడ్డి దృష్టికి ఏ ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు తీసుకపోరు. సో వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తారా అంటే పిచ్చి పిచ్చి అడ్డమైన సలహాలు ఇచ్చి రేవంత్ బుర్రను తారుమారు చేసి ఖరాబ్ చేస్తున్నాడు. పోనీ రేవంత్ రెడ్డి గారు తెలివైనోడు కాదా అంటే చాలా తెలివైనోడు. అంత ఈజీ అనుకుంటున్నారా అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం అనేది మామూలు విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. అది ఒక ఇంతమంది సీనియర్లను, అది కూడా దట్టు ఇన్ కాంగ్రెస్ పార్టీ. వేరే పార్టీలలో బీజేపీ లాంటి పార్టీయో లేకపోతే ఇంకేదైనా ప్రాంతీయ పార్టీలో ఇంకేదైనా పార్టీలో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక సీనియర్లందరినీ తట్టుకొని వాళ్ళతో ఢీకొట్టి మరి ముఖ్యమంత్రి పదవిని సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎన్ని నక్కజిత్తుల వినయాలు ఉండాలి, ఎన్ని స్కెచ్లు వేయాలి, ఎన్ని రాజకీయ కుట్రలు చేసి ఉండాలి, కుతంత్రాలు చేసి ఉండాలి, ఎన్ని చేసి ఉంటే ఆ ముఖ్యమంత్రి పదవి వస్తుంది అంత ఈజీయా? మరి అంత తెలివితేటలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలనలో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అంటే అసమర్థతతో కూడినటువంటి టీము. పరమానందయ్య శిష్యులందరినీ కూడా పక్కన పెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతుండు. ఆ వేం నరేందర్ రెడ్డి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. సో ఇట్లా ఏమి అర్థం కాని గజ్జిబిజ్జిగా ఒక ఫ్రస్ట్రేషన్ మైండ్ సెట్ తోటి పైకి మాత్రం నవ్వుకుంటూ లోపల మాత్రం టెన్షన్ పడుతూ మీరు చూడండి. రేవంత్ రెడ్డి బక్కగైపోయి ఉంటాడు. ఎలక్షన్కి ముందు రేవంత్ రెడ్డి చూడండి, ఈ 1 year తర్వాత రేవంత్ రెడ్డి చూడండి. అప్పుడు ఉన్నటువంటి ఒక తేజస్సు కానీ లేకపోతే ఒక రకమైనటువంటి ముఖంలో అంటారు కళ, లేకపోతే కొంచెం అప్పటికి ఇప్పటికీ రేవంత్ రెడ్డి కూడా బక్కగైపోయి ఉంటాడు. అట్లీస్ట్ కొన్ని కేజీలైనా వెయిట్ తగ్గుండాలి. ఎందుకని మెంటల్ టెన్షను తట్టుకోలేక ఆయనకి ఏం అర్థమైతలేదు. ఆయన చుట్టూ ఎవడు ఏం చేస్తుండో తెలియదు. ఒక సరైన సలహా ఇచ్చే పర్సన్ లేరు. ఒకవేళ ఎవడో ఒకరు ఇచ్చిండ్రు అనుకో, ఆ ఇచ్చిన మాట రేవంత్ కూడా వినడు. సో ఇట్లా అల్లకల్లోలం సృష్టించి కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా తెలంగాణలో సామాన్య ప్రజల మీద బుల్డోజర్ కాదు, కాంగ్రెస్ పార్టీకి ఏకంగా బుల్డోజర్ పెట్టి కాంగ్రెస్ ని అల్లకల్లోలం చేసిండు రేవంత్ రెడ్డి. సో రాహుల్ గాంధీ విపరీతమైనటువంటి కోపంతో రేవంత్ రెడ్డి పైన ఉన్నాడు. సో నిన్న హుటాహుటిన మళ్ళీ ఎక్కడ వీళ్ళందరూ వస్తారా అని చెప్పి ప్రోగ్రామ్ చేసుకొని ప్లాన్ చేసుకున్నటువంటి సందర్భంలో ఈయన రాహుల్ కోపంతో అసలు నేను తెలంగాణకే రాను, నేను క్యాన్సిల్ చేసేసుకుంటా అని చెప్పి అన్నాడంట. అసలు తెలంగాణ ఒక లెక్కనే కాదు, తెలంగాణ పోతే పోయింది, నేషనల్ పాలిటిక్సే ఇంట్రెస్ట్ అని చెప్పి సో స్టీరింగ్ అటు తిప్పిండంట. దీనికి కారణము ఈ క్యాబినెట్ విస్తరణ ఏదైతే ఉన్నదో అందుకే ఈ గొడవల మధ్యలో, ఈ కొట్లాటల మధ్యలో, ఈ కంప్లైంట్ బాక్స్ల మధ్యలో క్యాబినెట్ని కూడా ఎలాబరేట్ చేయకుండా, క్యాబినెట్ మంత్రులకు పోర్ట్ఫోలియోలు ఇవ్వకుండా అందుకే రేవంత్ రెడ్డి ఆపుతున్నాడు. అండ్ ఆపడం కాదు, రాహుల్ గాంధీ ఆపుతున్నాడట. సో అన్ని రిపోర్ట్స్ కూడా పోతున్నాయి. ఇప్పుడు నీకు ఎట్లా తెలిసినాయి ఇవన్నీ అంటే నా లింక్స్ ఉన్నాయి నాకు ఏఐసిసిలా. ఇక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడకపోవచ్చు, అక్కడ వాళ్ళు మాట్లాడతారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఎక్కడెక్కడ నుంచి రావాలో సోర్సులు అక్కడక్కడ నుంచి వస్తాయి మాకు. వీళ్ళు ఎంత ఇంటెలిజెన్స్ నిఘాలు పెట్టినా, ఏం నిఘాలు పెట్టినా, ఫోన్ ట్యాపింగ్లు చేసినా, ట్యాపింగ్ కానీ ఫోన్లలో మాట్లాడతాం మేము, లేకపోతే ఇంకేమైనా చేస్తాము. ఇప్పుడు వీళ్ళకే ఇన్ని తెలివితేటలు ఉంటే మాకేంది ఉండాలి? సో ఇట్లా మొత్తం కూడా అల్లకల్లోలం చేసి పడేసిండు. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో కూడా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి 15 కోట్ల రూపాయలు ఇచ్చిందట. ఆ 15 కోట్ల రూపాయలు శ్రీధర్ బాబు తీసుకున్నాడా, రేవంత్ అన్నదమ్ములు తీసుకున్నారా, లేకపోతే పొన్నం ప్రభాకర్ అన్న తీసుకుండా, లేకపోతే సమానంగా షేర్ చేసిండా? శ్రీధర్ బాబు గారు మాత్రం ప్రెస్టేజియస్గా తీసుకున్నట ఏది ఈ ఎలక్షన్. కానీ నాకు మాత్రం ఎక్కడా కూడా కాంగ్రెస్ ఈసారి బీజేపీ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, ఏ పార్టీకి కూడా నిరుద్యోగులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ నమ్మారని క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి అంజిరెడ్డి, ఈ మల్కం కొమరయ్య 15 కోట్లు ఇచ్చిరట. అట్లాగే ఇక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళు రికమెండ్ చేసిరంట ఈ క్యాండిడేట్ని, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని వాళ్ళు రికమెండ్ చేసి సో శ్రీధర్ బాబు మద్దతుతోటి సో వీళ్ళకింత డబ్బులు ఇచ్చి డబ్బులు ఎరగా వేసి టికెట్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఈ 15 కోట్ల రూపాయల్లో మరి అసలు ఢిల్లీకి చేరినాయో లేవో కూడా ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుస్తాడా? డబ్బా లేకపోతే ఏంటి పవరా? అంటే ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్కే, ఇంత చిన్న ఎలక్షన్కి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి వీళ్ళు 15 కోట్ల రూపాయలు టికెట్ ఇచ్చి కొనుక్కున్నారంటే వాళ్ళ ఆస్తులు ఎంత?
వాళ్ళు వ్యాపారాలు చూసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారా, లేకపోతే సాధక బాధకాలు తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారా? ఇవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో రాహుల్ ఎందుకు అలిగిండు ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇక్కడ మళ్ళా తెలంగాణకు వస్తే మళ్ళీ వీళ్ళు హడావుడి చేస్తారు, మళ్ళీ అన్ని కంప్లైంట్లు ఇస్తారు. ముఖ్యంగా రేవంత్ మీద కంప్లైంట్లు వస్తే మరి రేవంత్ రెడ్డి దగ్గర మళ్ళీ ఎట్లా చిచ్చాట్ అవుతుందో, మళ్ళీ ఎట్లా గొడవ అవుతుందో తెలియదన్న ఉద్దేశంతో అసలు రానని మొత్తానికే క్యాన్సిల్ చేసుకుండంట మన రాహుల్ గాంధీ. సో ఇక్కడ మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల సంగతి ఏంది, ఎవడోడు ఏంది